హెచ్సియు భూములపై వివాదం ఏమిటి? హైదరాబాదులో 1974లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో 2300 ఎకరాల విస్తీర్ణంలో విద్యా సదుపాయాలతో క్యాంపస్ను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కొంత భూమిని ఉపయోగించుకొని మిగతా భూమిని అలాగే వదిలేశారు. అయితే కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, మరీ ముఖ్యంగా ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో గచ్చిబౌలి ప్రాంతం సిటీ మధ్యలోకి వచ్చింది. చుట్టూ భారీ భవనాలు వెలిసిన హెచ్సియు పరిసరాల్లో మాత్రం పచ్చని చెట్లు, అడవి జంతువులతో నిండి ఉంటుంది. నగరం మధ్యలో ఉన్న ఈ పచ్చని చెట్ల కారణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్సియు సమీపంలోని సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ సంస్థ కేటాయించింది. క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 2004 జనవరిలోనే 400 ఎకరాల భూ కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కానీ 2006 వరకు, అంటే 2 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో 2006 నవంబర్ 21న ఈ 400 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఐఎంజీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గత 2 దశాబ్దాలుగా 400 ఎకరాల భూమిపై కోర్టులో విచారణ కొనసాగింది. చివరకు 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇలా సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దక్కిన ఈ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్ టీజీఐఐసి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఓ వివాదం సద్దుమణిగింది అనుకుంటుండగానే ఈ భూములపై మరో వివాదం మొదలయ్యింది. ఈ భూమి సెంట్రల్ యూనివర్సిటీదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పర్యావరణాన్ని దెబ్బతీసేలా చెట్లను నరికి, అడవి జంతువులను తరిమేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా విద్యార్థులు, రాజకీయ పక్షాలు ఈ హెచ్సియు భూముల కోసం ఆందోళనలు చేపట్టారు.